గోదావరి వరద కోనసీమ లంక వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వారం రోజులుగా లంక గ్రామాలు వరద నీటిలో నానుతున్నాయి. కనీసం తాగడానికి మంచినీరు లేని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. పోటెత్తిన గోదావరి వరద నీటితో కోనసీమలోని లంక గ్రామాల్లో జనజీవనం స్తంభించింది. దాదాపు 47 గ్రామాలని వరద నీరు చుట్టుముట్టడంతో దాదాపు 1,30,000 మంది జల దిగ్బంధనంలో చిక్కుకున్నారు. వారం రోజులుగా గ్రామాల్లో నీళ్లు నిలిచిపోవడంతో గుడిసెలన్నీ నేలమట్టమయ్యాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. నడుంనూతు నేలలోనే నడక సాగించాల్సి వస్తోంది. కనీసం తాగడానికి మంచినీరు దొరక్క లంకవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత లోతు నీటిలో నుంచి ఆ వంతుని నుంచి ఇటు తీరిన అటు జారిన మొత్తం లోతులు గడిపోతామండి. మేము ఇటు నుంచి అటు రావాలంటే అప్పుడు వారం రోజుల నుంచి ఇలా దిగి రావాల్సి వస్తుందండి. మా పరిస్థితి యువతలకు వస్తే గానీ మాకు గ్యాస్ మెల్లిది లేదండి. మాకు ఆడవాళ్ళు రావాలన్నా చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఇక్కడ మేము ఇలా వస్తాకే ఇబ్బంది పడిపోతున్నామండి. ఆ వంతుని నుంచి ఏమైనా కాల్ జారినా కింద దొరకమండి. అక్క వెళ్ళిపోతామండి. నీటి అంటే వెళ్ళిపోతామండి. అదే పనులు పట్టారండి. మాకు మళ్ళీ పనిలోకి వెళ్ళకపోతే కూలినట్టు అయిపోతుందండి. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో ఆయా లంక గ్రామాల్లో నీరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. పుండు మీద పుట్రలా ఎగువన గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చడంతో లంక గ్రామవాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంగా జీవిస్తున్నారు. పోలవరం, కాట్రేనికోన, ముమ్మడివరం మండలాల్లోని లంక గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. వాననీటికి ఇళ్లు నానిపోయి కూలిపోయే స్థితిలో ఉన్నాయి. కలెక్టర్ నీతూ ప్రసాద్ లంక గ్రామాల్లో పర్యటించి బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద దగ్గుముఖం పట్టినా బురదతో నిండిన గ్రామాల్లో సాధారణ పరిస్థితులు రావాలంటే మరో వారం రోజుల సమయమైనా పడుతుందని, అప్పటి వరకు పునరావాసం కల్పించాలని లంకవాసులు వేడుకుంటున్నారు. 20 సంవత్సరాల నుంచి అయినా సరే మా అమ్మ వయసు చిన్న తరం నుంచి కూడా ఈ ఊర్లోనండి అమ్మగారితో కూడా అప్పటి నుంచి కూడా ఈ వరదలు ఎలాగ వస్తున్నాయండి. మాకు రోడ్లు సౌకర్యాలు గట్రా ఏమీ లేవండి. ఇల్లు కూలిపోయిందండి. ఇప్పుడు ఎవరు ఇంత సాయం చేయలేదండి. ఊరు అసలు ఎవరో పట్టించుకోవట్లేదండి. మారుమూల మీద ఉందండి ఊరు. ఇంకో గోదావరి పక్కన ఉన్నామండి. గోదావరిలో మునిగిపోతూ ఉంటున్నాం కూడా మాట్లాడలేవండి. ఇప్పటికి 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఈ జల దిగ్బంధంలో చిక్కుకొని ఉన్నాం కానీ మాకు ఎవరు ఏం పట్టించుకోవట్లేదండి. మరి ఎందుకంటే మేము గిరిజనుల కంటే దారుణమైనటువంటి గ్రామం మాది. చుట్టూ నీరు మేమేమి కల్పించుకోలేం. గవర్నమెంట్ కల్పించాలి. ఇప్పుడు నువ్వు నామెక్కితే సొంతంగా కట్టించుకుంటే సస్తామో బతుకుతామో తెలియదు. 100 రూపాయలు ఇస్తే నా కట్టుతామంటున్నారండి. మరి 100 రూపాయలు తెచ్చుకునే స్తోమత మాకు లేదు.